అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మహేంద్రగిరి, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ మహేంద్ర హాస్పిటల్స్, విజయనగరం. ఈరోజు ముఖ్యంగా ల్యాప్రోస్కోపీ ఆపరేషన్స్ వలన ఉపయోగాలు, దాని మీద ఉండే అపోహలు ప్రజల్లో తొలగించడం కోసం ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ అంటే కోత లేకుండా చిన్న హోల్స్ ద్వారా చేసే ఆపరేషన్ అండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటాయంటే, ల్యాప్రోస్కోపీ ద్వారా చేసే ఆపరేషన్ వలన పెద్ద కోత ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దానివల్ల ఆపరేషన్ సమయంలో మనకి అధికమైన రక్తస్రావం అనేది ఎక్కువ ఉండదు. తరువాత ఆపరేషన్ అయిన వితిన్ 24 hours లోపల పేషెంట్ హ్యాపీగా మొబిలైజ్ అవ్వడం జరుగుతుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆపరేషన్ తరువాత హాస్పిటల్లో ఎక్కువ రోజులు స్టే ఉండాల్సిన అవసరం ఉండదు. మహా అయితే 1-2 రోజుల లోపల డిశ్చార్జ్ పెట్టాల్సిన జరుగుతుంటుందండి. తర్వాత ఆపరేషన్ ల్యాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటే ఎక్కువ ఖర్చు అయిపోద్దని కూడా ప్రజల్లో ఒక అపోహ ఉంటుందండి. ఆపరేషన్ ల్యాప్రోస్కోపీ ద్వారా చేసుకోవడం వలన కోత ద్వారా చేసుకున్న దానికన్నా పెద్ద చేంజెస్ ఏమి ఉండదండి. ఓవరాల్గా అవుట్కమ్కి వచ్చేసరికి అంతే ఖర్చుతో వెళ్తుందండి. తర్వాత ల్యాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, పేషెంట్కి లాంగ్ రన్లో ఉండే కాంప్లికేషన్స్, కోత ఆపరేషన్ వల్ల ఒక్కోసారి హెర్నియాలు గట్టి వస్తుంటాయి. హెర్నియాలు రాకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా మనం ఆపరేషన్ చేసుకోవచ్చు. తరువాత ఓన్లీ 3 నుంచి 4 చిన్న హోల్స్ ద్వారా ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఆ స్పెసిఫన్ని దాని ద్వారా తీసేయడం జరుగుతుంది. ఉదాహరణకి కోత ఆపరేషన్లు అయితే కోలిసిస్టెక్టమీ అనే గాల్ బ్లాడర్ ఆపరేషన్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కోత చేయడం జరుగుతుంది. మొత్తం అబ్డామిన్ అంతా ఓపెన్ చేసి గాల్ బ్లాడర్ని తీయాల్సి వస్తుంది. అదే ల్యాప్రోస్కోప్ కోలిసిస్టెక్టమీలో ఏం చేస్తారంటే ఓన్లీ 3 పోర్ట్లు, ఇక్కడ ఒక పోర్టు, బొడ్డు దగ్గర ఒక పోర్టు, ఇంకొక పోర్టు, చిన్న 5 mm 10 mm పోర్ట్స్ వేసి ఆపరేషన్ మొత్తం అయిపోతుంది. పేషెంట్ ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ హ్యాపీగా మొబిలైజ్ అవుతుంది జరుగుతుందండి. పెద్ద ఆపరేషన్ అంటారు గర్భసంచి ఆపరేషన్, దానికి కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా 100% గోల్డ్ స్టాండర్డ్గా చేసుకోవచ్చండి. దానికి బొడ్డు దగ్గర ఒక చిన్న పోర్టు, ఇటొక పోర్ట్ ద్వారా ఓన్లీ 3 పోర్ట్స్ ద్వారా కూడా కంప్లీట్గా ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. ఈ అడ్వాంటేజ్ అన్నీ తెలుసుకొని, ల్యాప్రోస్కోపీ అంటే కొంతమందిలో కరెంట్ ఆపరేషన్ అని చిన్న అపోహలు ఉంటాయి. ఆపరేషన్ టైంలో మనకి హార్మోనిక్ స్కాల్పెల్స్ వాడినప్పుడు కానీ, బైపోలార్ వాడినప్పుడు మాత్రమే కరెంట్ యూజ్ చేస్తాం. కానీ కరెంటు వాడినంత మాత్రాన పేషెంట్కి ప్రమాదంలో వెళ్ళిపోతారనే అపోహలు చెందాల్సిన అవసరం ఉందండి. ఇవన్నీ చిన్న చిన్న అపోహలు తొలగించుకొని మ్యాక్సిమం ఆపరేషన్స్ అన్నీ కూడా ల్యాప్రోస్కోపీలో చేసుకోవడం వలన అడ్వాంటేజ్ ఉంటాయని ప్రజలందరికీ మా మహేంద్ర హాస్పిటల్ తరఫున తెలియజేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మనం హాస్పిటల్లో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ వితిన్ హై స్టాండర్డ్స్తో తక్కువ కాస్ట్లో కూడా చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అనడం.